ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా అంటే కొంతవరకు మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టినటువంటి అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించటం. సో ఇదే సగం చేటు చేసింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక మీడియా మీట్ పెట్టినా, ఏదైనా మాట్లాడినా, ఒక సభ పెట్టినా దానికి సంబంధించి ఒక 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం. సిద్ధాంతాల పరంగానో పాలసీల పరంగానో విమర్శిస్తే అది వేరు. అదన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆయన వ్యక్తిగత జీవితం గురించే విమర్శించటం పనిగా పెట్టుకున్నటువంటి నేపథ్యం. దాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వారించకపోవటం, పైగా ఆయనే బహిరంగ సభల్లో కూడా విమర్శించటం. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ముగ్గురు పెళ్ళాలు ఇవే మాట్లాడింది. పవన్ వ్యక్తిగత జీవితం గురించే పదే విమర్శించటం. 4వ పెళ్లి చేసుకోబోతున్నాడని, రష్యా ఆమెకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడని, ఇలాంటివి ఎన్నో. పవన్ కళ్యాణ్ అప్పటికి చాలా సందర్భాల్లో చెప్పాడు, నా వ్యక్తిగత జీవితాల గురించి మీరు మాట్లాడొద్దు. ఇంకో విషయం కూడా ఆయన ప్రస్తావించాడు, నేను విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకున్నా, నేను చట్టపరంగా న్యాయపరంగా వెళ్తున్నా, కానీ నేను నోరు విప్పి మాట్లాడితే ఒక పెళ్ళే చేసుకుని పైకి సమాజానికి వెనుక మీరు 30-40 ఇల్లీగల్ అఫైర్స్ ఎన్ని నడుపుతున్నారో నేను బయట పెట్టాల్సి వస్తుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సో చివరికి వీటన్నింటితో విసిగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పి వీళ్ళకి ఇనేలా లేరని చెప్పి చివరికి నా 4వ పెళ్ళాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రకటించిన పరిస్థితి. సో ఇంత దారుణమైనటువంటి విమర్శలు ఆ రోజు వైసీపీ చేసింది. అదే వాళ్ళకి చేటు చేసినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు గుర్తించినటువంటి అంశం ఏంటంటే 2019లో వారికి దక్కినటువంటి భారీ విజయంలో కొంత పాత్ర పవన్ కళ్యాణ్ది ఉంది. ఎందుకంటే 2014లో తను పోటీ చేయకుండా తన మద్దతుని టీడీపీకి ప్రకటించి ఓటు చీలకుండా టీడీపీకి పడేలా చేశాడు. 2019లో తను సింగిల్గా పోటీ చేయటం వల్ల చాలా వరకు ఓట్ షేరింగ్ అనేది టీడీపీ నుంచి చీలి వెళ్ళి అటు జనసేన వైపుకు వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలాగూ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాడు కాబట్టి వచ్చే అవకాశం ఉన్నటువంటి జగన్కి వేయటం జరిగింది. ఈ కారణం చేతే భారీ మెజారిటీ దక్కింది. సో దీన్ని కూడా విస్మరించి ఎటువంటి ఆలోచన జ్ఞానం లేకుండా ఇక తాము గెలిచిందంతా కూడా తమ చరిష్మానే అని చెప్పి ఫీల్ అయ్యారు వైసీపీ నేతలు. అంతేకాకుండా మనం భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చి డబ్బులు బంచేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మనకే గుద్దేస్తారు ఓట్లు, వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకి ఓట్లు పడవని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారో అప్పుడే ఆయన సామాజిక వర్గం మొత్తం వైసీపీకి దూరం అయిపోయింది. అలానే ఆయన ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించాడో అప్పుడే ఆ సామాజిక వర్గ నేతలంతా కూడా టీడీపీ వైపుకి మళ్ళారు. జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలని, జగన్ని ఓడించాలని ఆ రోజే డిసైడ్ అయ్యారు. వారి పతనం స్టార్ట్ అయ్యిందే అక్కడ. సో దీన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటికి లేట్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చాక గ్రహించాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడా విమర్శించట్లా. మీరు గమనిస్తే ఎక్కడైనా చంద్రబాబుని లోకేష్ని విమర్శిస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ని ఒక్క మాట కూడా అనట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురం వెళ్ళారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాడు. అప్పటి వరకు దత్తపుత్రుడు అని పిలిచేటువంటి పవన్ కళ్యాణ్ని పాపం పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్, ఆయనకేం తెలియదు అని చెప్పాడు. మరి గడిచినటువంటి 5-10 ఏళ్లలో పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదో ఏమో నాకు అర్థం కాల. సడన్గా గుర్తొచ్చేసింది. అంటే ఏంటి, ఆయనలో మార్పు వచ్చింది. సో అయితే పవన్ కళ్యాణ్ ఏమీ కూడా ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని దూషించేటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన చాలా సందర్భాల్లో వైసీపీ మనకేమీ శత్రువు కాదు అంటూనే చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నికల సమయంలో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను అథపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పాడు కదా. సో అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన శ్రేణులకి మరొక అంశం కూడా చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ప్రత్యర్థి మాత్రమే, మన శత్రువు కానే కాదు అని చెప్పాడు.
సో అంటే ఏంటి, తన జోలికి వస్తే తప్ప తను స్పందించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ఈయన కూడా ఆయన జోలికి వెళ్ళడు. ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో అనధికారిక రాజీ కుదిరిందని ఫీల్ అవ్వచ్చు. అంటే ఆటోమేటిక్గా జనసేన టార్గెట్ ఇప్పుడు వైసీపీ కాదు కాబట్టి జనసేన నేతలు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు జగన్ టార్గెట్ కాడు. దాని ఫలితంగా వచ్చే ఎన్నికల మీద దీని ఎఫెక్ట్ గట్టిగానే చూపిస్తుంది. మరి అప్పటి వరకు ఇదే వైఖరి వైసీపీ వాళ్ళు కొనసాగించాలి కదా. మళ్ళీ మధ్యలో పవన్ మీద వచ్చి పడ్డారంటే పరిస్థితి తారుమారైద్ది.